హలో. హలో, జయశ్రీనాథన్ జై శ్రీమన్నారాయణ. ఎవరండి? యజ్ఞ భాస్కర్ గారు ఇందా ఫోన్ చేశారు, మీరే కదా? యజ్ఞం పవన్ కుమార్ శర్మ అంటే పైలదాస్ గారు. అయ్యా చెప్పండి స్వామి. యజ్ఞ పవన్ శర్మ గారు. అవునండి, యజ్ఞం పవన్ కుమార్ శర్మ అండి. చెప్పండి పైలదాస్. నాకు కొద్దిగా జ్ఞాపక శక్తి ఉండదు. పర్వాలేదు సార్, చెప్పండి సార్. యజ్ఞ పవన్ శర్మ గారు హైదరాబాద్ లో ఉంటారు. మీరు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులు అండి? బ్రాహ్మణ సంఘానికి జేఏసీ చైర్మన్ గా ఉండేవాడిని. నేను చెప్పాను కదా, నేను అన్నిటికంటే మానవతావాదాన్ని బాగా అదే నా వాదము, దానికోసమే ఆ వాదం పైన పనిచేశాను. బ్రాహ్మణ విరాట్ పరివార్కి కూడా జాతీయ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నాను. శ్రీ లలితా పారాయణ పరిషత్కి వ్యవస్థాపకుడిని, హైందవ ధర్మ రక్షక్ దర్కి కూడా వ్యవస్థాపకుడినండి. అయితే ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఎక్కడైనా పారాయణ చేశారనుకోండి, శూద్రుడు చెప్పడం అంటే, శూద్రుడు పారాయణ చేయడం అంటే అనొచ్చా అండి? పర్వాలేదు. శూద్రుడు ఏంటంటే పారాయణ చేయడం ఏంటంటే. స్వామి, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను స్వామి. నేను అందుకే మీ వయసు ఎంత అడిగింది ఏంటంటే, మీరేమో చావుకు దగ్గర ఉన్నాను అలా అన్నారు, కానీ నేను అలా అనట్లేదు స్వామి. నేను అనేది ఏంటంటే, మనకి మీరు అంటే ఇప్పుడు 60 ఏళ్ళు అంటే దాదాపు మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల లోపే పుట్టుంటారు, 15-20 సంవత్సరాల లోపే పుట్టినవారు. మీ కాలం పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి ఎంత తేడా ఉందండి? మీరు పోరాటం, మీరు ఆ రోజు బాధపడింది దేని గురించి స్వామి? మీ అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి, విద్వేషం వెదజల్లడానికి అయితే కాదు. ఈ పరిస్థితులు మారిన తర్వాత మీరెప్పుడు దాదాపు సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి ఎందుకు ఈ రోజు అని పారాయణ కూడా 10 మందితో నేర్పించుకుందాం అనుకున్నా నేర్పించుకోవడానికి వీల్లేదండి. ఇక్కడ ఒక దేవాలయం కట్టి గిరిజన గ్రామాలకు వెళ్ళి అక్కడ ధర్మ ప్రచారం చేసి అక్కడ దేవాలయం నిర్మాణం చేయిస్తే ఆ దేవాలయం కూడా వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చుకోలేరు. స్వామి, నేను ఒకటి అడుగుతున్నాను స్వామి, నా చేత చేయించుకునేటప్పుడు ఎవడో చేయడానికి ఇక్కడ మా ఊర్లు మా గ్రామాలు మమ్మల్ని అడగకుండా నువ్వు ఎవడో చేయడానికి పట్టడానికి వచ్చినప్పుడు కూడా పర్వాలేదండి, బ్రాహ్మణులు కదండి. స్వామి, మేము ఏకతా యాత్ర చేసిన రోజు మొదలకల్ అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి వారు, స్వామి అయ్యా స్వామి, మేము కూడా చెప్తాను స్వామి. ఏకతా యాత్ర జరిగిన రోజులో మేము మొదలకల్ల ఊరిలో మా గిరిజన సోదరులని మేము సగౌరవంగా సత్కరించాం. ఇంకొకటి చెప్తున్నాను, నేను ఉద్యమంలో పనిచేసిన నేను దళిత సబ్బండ వర్గాలతో కలిసి పనిచేశా. నేను అనేది ఒకటే స్వామి, స్వామి, ఇప్పుడు కులం కంటే ఎక్కువ భౌతిక దాడిని ఎవరైనా ఖండిస్తాం స్వామి, దాన్ని ఎవరైనా ఖండిస్తారు. అవునండి, వారిపైన మీరు మిమ్మల్ని అన్నవారు మమ్మల్ని ఇట్లా అన్నారు అని మానవ సమాజానికి పిలిపిస్తే నాలాంటి వాళ్ళం మేము ముందుకు వస్తాం, ఖచ్చితంగా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం స్వామి. వారొక్కరి మీద మీరు అన్నిటికంటే మేము బాధపడింది ఏంటో చెప్తాను స్వామి. ఆడవాళ్లు వేశ్యలు, అన్నిటికంటే శివాలయంలో ఆ పని కానిచ్చారు అంటున్నారు. అవును, మరి కార్తీక పురాణంలో అలా రాస్తున్నారు ఏంటండి? అది నేను అడిగాను తప్ప. కార్తీక పురాణంలో అలా రాయొచ్చా? అయ్యా, మీకు ఒక విషయం, కార్తీక పురాణాలు ఇవన్నీ ఈ రోజు బ్రాహ్మణులు రాసినవా? అదే నేను చెప్తుంది. ఏనాడో బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ఇలాంటివి రాస్తుంటే ఈ రోజు మనం ఆ ప్రతాప్ ఇప్పుడు పురాణాలు రాసింది ఎవరండి? పురాణాలు రాసిన వారు ఎవరు? నేను అడుగుతున్నా సూటి ప్రశ్న మిమ్మల్ని. పురాణాలు రాసిన వారిలో రాసిన వారు ఎవరు? వేదవ్యాస మహాత్ములే కదా. పురాణాలు రాసిన వారు ఎవరండి నేను అడుగుతున్నాను. వేదవ్యాసుడు బ్రాహ్మణుడా? మనం అనుకున్న అంటే ఆ మహాత్ములని కులం అయితే స్థాయిలో ఈనాటి లోకంలో ఎవరు బ్రతికిలేరు ప్రస్తుతం. కానీ అయ్యా, కార్తీక పురాణం వేదవ్యాసుడు రాశాడా? అయ్యా, మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను అడిగేది కార్తీక పురాణం రాసిన వారెవరో వారిని పట్టుకొని మీరు అడగాలి. అది బ్రాహ్మడే రాశాడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సంస్కృతం వచ్చిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణే కదండి. సంస్కృతం వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అని మీరు ఎలా అనుకుంటున్నారు? సంస్కృతం మిగతా వాళ్ళకి అందకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఎందుకండి? ఇప్పుడు అది కాదు, మీరు స్వామి మీలాంటి వారు ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నారు, పెద్ద సంస్కృతోద్యమం మొదలు పెట్టదాం, నేను మీ కింద పని చేయడానికి నేను రెడీగా ఉంటాను. మళ్ళీ ఎవరు చేస్తారని చేయనిస్తారండి? అయ్యో,
బ్రాహ్మణులు చేయనీయట్లేదు అని మీరు అయ్యా మీకు ఒక విషయం చెప్తానండి. మీరు ఇప్పుడు మీ ఫేస్బుక్లో ఇంత పెద్ద ఏంటి మనం రెండు కోణాలుగా ఆలోచించే, ఇంత రచ్చ జరుగుతోంది అనుకోవచ్చు, లేకపోతే ఇంత ప్రచారం అనుకోవచ్చు. ఏదైనా ఇలాంటి పైలదాస్ గారే గనక రేపు ఒక సంస్కృత తపస్విగా మారచ్చు. సంస్కృతాన్ని పేద ప్రజలకు అందించిన వ్యక్తిగా మీరు ఏంటి అభినవ సంస్కృతాన్ని నువ్వు శూద్రుడు ఉండి ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నావు తిట్టాడండి. ఎవరు బ్రాహ్మణోత్తముడే. ఎవరు వాడెవడు నేను అడుగుతున్నాను. వాడి పేరేంటి? సార్ నేను ఒకటి అంటున్నాను సార్, పైలదాస్ గారు నేను ఆ వ్యక్తిని మీరు నిందించండి, కులాన్ని ఎట్లా అంటారు? ఇలాంటివి రోజుకి 100 వస్తున్నాయండి. మీ ఫోన్ ఒక్కటే నేను మాట్లాడుతున్నాను స్వామి. నేను ఒక్కటి నేను ఇంతసేపు మాట్లాడుతున్నారు సార్. నేను ఒక్క దగ్గరైనా ఒక్క తప్పుడు వాక్యమైనా ఒక తప్పుడు మాట అన్నా మిమ్మల్ని అన్నానా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి స్వామి. మిగతా వాళ్ళతో మాట్లాడలేదుగా, ఇలాగా మిగతా వాళ్ళతో ఇలా మాట్లాడలేదు. ఫోన్ ఆన్ చేసేస్తాను, పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఒక్కరితోనే మాట్లాడుతున్నాను. అయ్యా ధన్యవాదాలండి మాట్లాడుతున్నందుకు. నేను అనేది ఏంటంటే స్వామి, నేను అందుకని మాట్లాడు. థ్యాంక్ యూ అండి. నిజాయితీ కనిపించింది అంటున్నారు. నేను మిమ్మల్ని చూసిన కోణం ఏంటో చెప్తాను స్వామి. మీరు మొట్టమొదట వయసులో పెద్దవారు, నేను చూసింది. రెండోది ఏంటంటే ఏంటండి వయసు రాయికి ఉంటుంది, చెట్టుకి ఉంటుంది, వయసుదే ఉందండి. కాకపోతే మనిషికి అయితే వయసే ప్రధానం కదండి. అదే కాదు. సరే చెప్పు. నేను అనేది ఏంటంటే మిమ్మల్ని ఒకరు అన్నారు, ఒప్పుకుందాం. మిమ్మల్ని చిన్నప్పుడు కాలేజీలో హింసించారు, పురుగులు అన్నం పెట్టారు, అన్ని ఖండనీయమే. ఎవరు కూడా మంచి పని చేశారు, పైలదాస్ గారికి పురుగులు అన్నం పెట్టిన జిల్లెలముడి పాఠశాల గ్రేట్ అని ఎవడు భారతరత్న అవార్డు ఇవ్వడు, ఆయన్ను ఇలా హింసించారు అనే దానికి అవార్డు ఇవ్వడు. దాని గురించి ఈ సమాజంలో కేవలం బ్రాహ్మణుడు అది ఇది అని కాదండి, ఎవడైనా మనిషి అన్నవాడు ఎవడైనా స్పందిస్తాడు స్వామి. దాంట్లో ఎలాంటి వెనుకడికి వేసే ప్రసక్తి ఎవడికి లేదు స్వామి. కాకపోతే నేను అడిగేది ఏంటంటే అండి, దయచేసి మా మనోభావాలు దెబ్బతీసేలాగా ఎందుకు అన్నారు అనేది, మీ మనోభావాలు ఒక్కడెవడో దెబ్బతీస్తే మీరు ఎంటైర్ క్యాస్ట్ పైన కక్ష పెంచుకొని ఈ రోజు బ్రాహ్మణులు వేశ్యలు బ్రాహ్మణులు ఏ బ్రాహ్మణుడు కూడా నేను చూసిన వాళ్ళు ఒక్కరు కూడా తిన్నగా మాట్లాడిన వాళ్ళు లేరండి స్వామి. నేను ఒకటి అడుగుతాను అయ్యా, నేను ఒక్కటి అడుగుతున్నాను స్వామి. మీరు మీ 60 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయస్సులో అంటే పై చిలుకు వయసు వదిలిపెడితే ఈ 60 ఏళ్లలో మీరు ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలు తిరుగుంటారు స్వామి? ఆంధ్ర రాష్ట్రం తిరిగారు స్వామి. దయచేసి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఊర్లు తిరుగుంటారు? చాలా గ్రామాలు తిరిగాను. చాలా అంటే చెప్పండి, జస్ట్ ఏమేమి చెప్పమంటారు? లెక్క ఎక్కడ పెట్టుకుంటారు? విష్ణు సహస్రనామాలు నేర్పించడం కోసం సత్తుపల్లి, బేతపల్లి ఆ ఏరియా అంతా తిరిగాను. సత్యనపల్లిలో కొంతకాలం ఉన్నాను. ఏదో ప్రైవేట్ కాలేజీలో సంస్కృతం చెప్పుకుంటూ అక్కడ ఏదో 4 జీతాలు సంపాదించుకుంటూ సాయంత్రం పూట విష్ణు సహస్రనామాలు దేవాలయాల్లో చెప్పేవాడు. అప్పటి దేవాలయాన్ని బూచి కొట్టుకుంటున్నాయి. ఎవరు కూడా విష్ణు సహస్రనామాలని తెలియదు. అది నేర్పించానని చెప్పి అక్కడ బ్రాహ్మణులు చెప్పుకునే చాలా మంది నా మీద రకరకాలుగా ప్రచారం చేశారు. అయినప్పటికీ పాపం నేర్చుకుందాం అనుకున్న కోరిక కలిగిన ఈ వైశ్యులు ఉంటారు కదా, కోమట్లు, వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. వాళ్ళకు కూడా విష్ణు సహస్రనామం నేర్చుకోకూడదండి, పారాయణ చేయకూడదు, ఎవరు పెడితే వాళ్ళు బ్రాహ్మణ చేయాలి అని వాళ్ళని కూడా నీరుగార్చారు. అయినప్పటికీ ఒక 100 మంది వరకు నేర్చుకున్నారండి అక్కడ. ఆ తర్వాత 1000 మందికి నేర్చుకున్నారండి, అది వేరే విషయం. తర్వాత కాకినాడలో కొంతకాలం ఉన్నానండి. అక్కడ ఒక దేవాలయం కూడా కట్టించానని, పురాతన దేవాలయాన్ని, అది ఏదో రామాలయం చిన్న పాటుపడిపోయి ఉంటుంది, అది బాగు చేశాం. చాలా గొప్ప విషయం అండి. 1000 దేవాలయాలతో సమానం కదా. ఒక పురాతన దేవాలయం జీర్ణోద్ధరణ అనేది 1000 దేవాలయాలతో సమానం. నా మీద రాజకీయాలు జరిగాయండి. ఒక శూద్రుడైనటువంటి వాడు ఇవి చేయడం ఏంటి? అక్కడ ఒక బ్రాహ్మణ పండితుడు చేసింది. మేము చేస్తుండగా అక్కడ చాలా మందికి శూద్రులకి మీరు చెప్పడం ఏంటండి, శూద్రుడు చెప్పకూడదండి. అలాగే చెప్తే నా పాపం దేశం నాశనం అయిపోతుంది, నా సంస్కృతి నాశనం అయిపోతుందని వాళ్ళకి నేర్పించి, ఎందుకంటే దేవాలయాలకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది కుర్రాలు వస్తుంటారండి ఆడపిల్లల కోసం. దాన్ని నేను ఖండించేవాడిని.
వస్తుంటే నేను మైక్ దగ్గర కూర్చుండేవాట్లేదు పారాయణ చేయించేటప్పుడు. అప్పుడు పారాయణ అయిపోయిన తర్వాత దేవాలయానికి ఇందుకోసం రావాలమ్మా, ఎలాంటి వాటి కోసం రాకూడదు, దేవాలయానికి వచ్చినటువంటి పవిత్రమైన భావంతో ఉండండి అని నేను చెప్పినందుకు అక్కడ కుర్రాళ్ళందరినీ లేకపోతే నాకు ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నం చేశారు. సార్ నేను అనేది సార్, మీరు ఖచ్చితంగా మీకు జరిగింది ఇబ్బంది, చాలా అమానవీయ సంఘటన. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు సార్ మీరు చెప్పిన సంఘటన స్వామి మీరు కార్యకర్తలు అని చెప్పుకున్న బ్రాహ్మణులు కూడా ఎవరు అంటే వీళ్ళు ఎంతసేపు బ్రాహ్మణుల యొక్క లాభాల గురించి మాట్లాడతారు కానీ స్వామి యొక్క ప్రయోజనం గురించి అంటే బ్రాహ్మణుల యొక్క ప్రయోజనం. స్వామి ఒక్కటి దయచేసి నేను ఒకటి అడుగుతున్నాను స్వామి, నా సూటి ప్రశ్న ఒకటే ఏంటంటే, మీరు చెప్పిన సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాల క్రితం, రమారమి ఎన్ని సంవత్సరాలు కావచ్చండి? ఒక 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు. అప్పటికైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉంది. ఈరోజు సుమారు 600 ఈరోజు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అయ్యా స్వామి సార్ నేను ఒక చిన్న ప్రశ్న అయ్యా. ఓకే, మీరు చెప్పిందంతా దాదాపు కాకినాడ ఆ ప్రాంతం. అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే, మన్యం జిల్లాలో జరిగింది, పూర్వవలస రామాలయం దగ్గర జరిగింది. ఓకే అండి, ఎప్పుడైనా రాయలసీమలో ఈ సంఘటన జరిగిందా మీ అనుభవంలో? తెలంగాణలో జరిగిందా? రాలేదండి స్వామి. ఇప్పుడు కరెక్ట్ ప్రశ్నకి నా దానికి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి స్వామి. నేను అడిగేది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయండి. సుమారు 27,800 గ్రామాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్దే నేను చెప్తున్నాను. అదే అంటే నేను పాత ఆంధ్రప్రదేశ్ది కూడా మాట్లాడలే. ఇప్పుడు దాదాపు తెలంగాణలో ఈరోజు 612 రెవెన్యూ మండల్స్ ఉన్నాయి, 12,076 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మీరు లెక్క వేసుకుంటే సుమారు ఒక 100 దగ్గరలో మీకు అవమానం జరిగింది అనుకుంటే, మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు 50 సంఖ్య దాటదు. ఆ 50 దగ్గరలో జరిగిన అవమానానికి మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరికి ఉంది? నేను అడిగేది స్వామి, మీ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిగతంగా ఈ మండల్లో ఉన్న బ్రాహ్మణులు, ఈ మండల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా కాదు, ఆ వ్యక్తి పేరు చెప్పండి. అంటే అలాగే రామనామాన్ని ప్రచారం చేయకుండా అడ్డుపడచ్చు. రామనామం అయ్యా, నేను కూడా రామనామం ప్రచారం చేస్తున్నానండి. భద్రాచలం కూడా రామనామ ప్రచారం చేస్తున్నారు. అన్ని కూడా ఇప్పుడు స్వామి నేను అడిగే ఒకే ఒక సూటి ప్రశ్న స్వామి. అయ్యా పెద్దలు, మీరు సూటి ప్రశ్న ఒకటే, మీకు జరిగింది తప్పు కాదు అనట్లేదు, మీకు జరిగింది తప్పే అని అంటున్నాను. నేను అనేది నా ప్రశ్న ఒకటే స్వామి. మీకు చేస్తూ ఓన్లీ బూతులు తిట్టడం తప్ప కనీసం మాట్లాడుతున్నారంటే మాట్లాడరండి సార్. నేను అడిగిన దయచేసి సార్, నేను ఒకటే అడుగుతున్నాను సార్. నేనైతే బూతులు మాట్లాడట్లే కదండి మీతోటి. మాట్లాడుతున్నారు కదా, చాలా ధన్యవాదాలు. నేను అడిగేది ఏంటంటే సార్, నాది ఒకటే ఒక ప్రశ్న. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన చర్య అనేది ఖండనీయమే, అది గ్రేటు, అది అని నేను అనట్లేదు. నేనే కాదు, ప్రపంచంలో బ్రాహ్మణుడు అనేవాడు ఎవడు అనడు, మనిషి అన్నవాడు అసలు అనడు. నేను అనేది ఒక్కటే ఏంటంటే, మీకు జరిగిన సంఘటన ఇదమిద్దంగా ఈ 60 ఏళ్ళు, ఆ చిన్నప్పటి వయసును పక్కన పెడితే ఈ 60 ఏళ్లలో మీకు జరిగిన అవమానాల సంఖ్య దాదాపు 100కి మించి దాటదు. ఆ 100 మంది ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే బహిరంగంగా వీడు ఈ రోజు ఇది చేశాడు అంటే, మొత్తం నేను చెప్తున్నాను కదా, బ్రాహ్మణ విరాట్ పరివార పక్షాన, బ్రాహ్మణ జేఏసీ పక్షాన, అలాగే హైందవ ధర్మ రక్షక తరపున ఫస్ట్ ఒక మనిషిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలుగోడిగా మేమే మీకోసం ఉద్యమం చేస్తాం. వీటిని ఈరోజు అవమానించారు, ఇలా చేశారు, వారి మనోభావాలు దెబ్బతిన్నవి అని మేమే పోరాటం చేస్తాం సార్. నేను అనేది అది కాదు సార్. నేను అనేది ఒక 100 దగ్గరలో జరిగినందుకు ఇన్ని వేల గ్రామాలలో ఇన్ని వేల మంది ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళిపోతున్నాం కదా, నన్ను కోర్టులో కేసు వేశారు కదా సార్. కోర్టులో కేసు అవన్నీ కాదు సార్. మీరు ఇప్పుడు అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడలేదు సార్. మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు, నేను కూడా పద్ధతిగానే మాట్లాడుతున్నానని మీరే చెప్పారు. నేను అనేది సార్, నేను ఇప్పుడు మీ మనోభావం ఎట్లా దెబ్బతిందో నేను ఒకటి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను సార్. మీరు నాకంటే వయసులో పెద్దవారు, మీరు విష్ణు సహస్రనామాలు చదువుతున్నవారు. నేను ఆ భగవతత్వాన్నే ప్రశ్నిస్తున్నాను అనుకోండి, వ్యక్తిగా పైలదాస్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తున్నాను అనుకోకండి దయచేసి. నా సూటి ప్రశ్న ఒకటి సార్, పైలదాస్ గారు అనే వ్యక్తికి
దయచేసి 2 నిమిషాలు నా మాట పూర్తిగా విన్నాక మీరు ఏదైనా మాట్లాడండి. పైలదాస్ గారు అనే ఒక వ్యక్తికి ఒక విద్యార్థిగా జరిగిన అమానుష సంఘటన ఖండనీయమే, కాదనట్లేదు. అలాగే ఒక ధర్మ ప్రచారకుడిగా జరిగిన సంఘటన ఖండనీయమే, అది కాదనట్లేదు. కాకపోతే ఈ సంఘటనలో వారిని బాధ పెట్టిన వ్యక్తులు దాదాపు ఒక 100 మంది ఉంటారు. జరిగిన సంఘటనలు అన్ని కలిపితే ఒక 25 సంఘటనలు దాదాపు సుమారు ఒక 100 గ్రామాలకు సంబంధించి ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఈ దానికోసము ఆ వ్యక్తులను డైరెక్ట్గా మీకైతే పేర్లు గుర్తుంటాయి కదా సార్, ఎందుకంటే బాధపడ్డవారు, సుఖపడ్డ వారికి పేరు గుర్తుంటుందో లేదో, కానీ ఒకరి ద్వారా బాధపడి హింసించిన వాళ్ళైతే. ఎందుకంటే ఈ మధ్యన ఇక్కడ జరిగింది సార్ ప్లీజ్ సార్, నాది ఇంకొక హాఫ్ మినిట్ టైం ఇవ్వండి మహాత్మా, ఒక అర నిమిషం సమయం ఇవ్వండి, తర్వాత నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఇది జరిగిన దానికి మీరు అన్న వ్యక్తులను అనండి, లేకపోతే ఆ ఊర్ల పేరు ఉచ్చరించి ఈ ఊరు బ్రాహ్మణులు అని అనండి. మొత్తం దీన్ని జనరలైజ్ ఎందుకు చేస్తున్నారు సార్? ఈరోజు నేను అనేది ఏంటంటే సార్, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు ఒకటే సార్, ఇక్కడ ఏ దేశమైనా పాపాత్ముడు పుడతాడు, మహాత్ముడు పుడతాడు. ఏ కులమైనా పాపాత్ముడు పుడతాడు, మహాత్ముడు పుడతాడు. దుర్మార్గుడు పుడతాడు, మంచివాడు పుడతాడు. ఎందుకు అలా అనే బదులు అదే బ్రాహ్మణులలో ఒక మంచి, మీరే చెప్తున్నారు కదా, మీ లెక్చరర్ మీరు చెప్పాల్సి. సార్ అయిపోయింది సార్, నాది లాస్ట్ మినిట్ సార్. నేను అనేది ఏంటంటే మీరు చెప్పారు కదా, మీరందరూ కూడా ఇలా బాధపడ్డారట, మీరు బ్రాహ్మణులు ఏం చేసినా పర్వాలేదు, క్షమించాలి, మేము శూద్రం అనకూడదని ఒక క్షమాపణ చెప్పేస్తే. శూద్రత్వం బ్రాహ్మణత్వం ఎక్కడుందండి? మీరు లెక్చరర్స్ చెప్తున్నారు కదా, 4-5 లెక్చరర్స్ అని. అరే నాయన, ఇట్లాంటి దుర్మార్గుడు లాగా ఉండకండి. మా లెక్చరర్, మా గురువు గారు, నేను వేరే కులమైనా కూడా ఆత్మీయతతో నన్ను ఆలింగనం చేసుకొని నాకు సంస్కృత విద్య నేర్పించారు. నాకు పుంభావ సరస్వతి మా గురువు గారు, అమ్మవారు ఎలాగో వారు అలాగా అని. అలాంటి వ్యక్తులను, మహాత్ములను పరిచయం చేస్తే మేము వారి బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది కదా సార్. నా మనోవేదన మీరు అర్థం చేసుకోండి సార్. మీ మనోవేదన ఇంత అర్థం చేసుకున్నాను, మీరు వయసుతో పెద్దవారు, అనుభవజ్ఞులు, నా మనోవేదన కూడా అర్థం చేసుకోండి సార్ దయచేసి. మీకు చేసుకున్నానండి, దానికోసం నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు కాదు సార్, నేను అనేది ఏంటంటే మీరు అదే మీడియా ముఖంగా, అదే ఫేస్బుక్ మాధ్యమంలో మీరు ఒక్క మాట ఏంటంటే, అయ్యా నాకు ఈ జిల్లాల ముడిలో ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని మీరు వ్యక్తిగత ప్రస్తావన చేసి వీళ్ళ వల్ల దౌర్భాగ్యమైంది, నేను వాళ్ళని ఉద్దేశించి అన్నది కానీ అందరూ బ్రాహ్మణం కాదు. అన్నిటికంటే బ్రాహ్మణ స్త్రీమూర్తులు వేశ్యలు అంటున్నారు సార్. పక్కోళ్ళు పక్కన పడుకుంటారు అంటున్నారు. ఎక్కడ పడుకున్నారండి? ఎంతమంది పడుకోవడం చూశారు సార్? ఎంతమంది పడుకోవడం చూశారు? దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు వచ్చాయండి అసలు? ఏంటండి దేవాలయాల మీద బూతు బొమ్మలు ఏంటండి? దేవాలయాల బూతు బొమ్మలు అనే దానికి బూతు బొమ్మలు చెక్కించింది బ్రాహ్మడా? చెక్కినవాడు బ్రాహ్మడా? దేవాలయాలు కట్టించింది ఎవరండి? మహారాజులు. దేవాలయాల అవసరం ఎవరికండి? ఏంటండి దేవాలయాల అవసరం ఎవరికి? దేవాలయాల అవసరాలు అంటే మీరు ఇప్పుడు దేవాలయ వ్యవస్థనే వ్యతిరేకించే పరిస్థితా? మీరు మొత్తం అంతా బయటకు వస్తాయండి. మొత్తం అంతా అని కాదు, మీరు ఒకటి స్వామి మీ మనోభావాలు దెబ్బతిన్నాయని మనసు కల్మషం చేసుకొని మానసిక రోగిగా మనం మారే ప్రవర్తన అనేది బాధాకరం అండి. ఈ రోజు సమాజం చెడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? అది నేను పరిశీలన చేసి చెప్తున్నాను. దానిపైన పిహెచ్డి చేయండి సార్, దానిపైన పిహెచ్డి చేసి భావితరాలకు అందించండి. మీరు చావుకు దగ్గర ఉన్నాను అంటున్నారు కదా, తర్వాత అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను స్వామి, మీరు సంస్కృతం అయ్యా ఇందాక మీరు కూడా ఎవరికో నేర్పుతున్నారు, మీరు ఇంత సంస్కృతవాదిగా, ఇంత హైందవ ధర్మవాదిగా అడుగుతున్నారు కదా, ఎన్ని వేల మందికి సంస్కృతం బోధించారండి? ఎప్పుడు చూసారండి మీరు? అడుగుతున్నాను స్వామి, తెలుసుకోకూడదా? అంటే రేపు నేను సమాధానం నేను మీతో మాట్లాడినప్పుడు నేను మా వాళ్ళకి చెప్పాలి కదా, ఆయన ఒక సంస్కృత అధ్యాపకుడు, సంస్కృతం అనే దైవ భాష నేర్చుకున్నవాడు దైవ సమానుడు అని నేను కూడా చెప్పాలి కదా ఇటువైపు కూడా. మీరు విన్నారా ఏంటి? మీరు కాల్ చేస్తుంటే ఏంటి మీరు ఆన్లో పెట్టారు, భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. సరే నేను అందుకనే అబ్బాయి కోసమే చెప్తున్నాను నేను. అంటే భగవద్గీత ఎవరు నేర్చుకున్నా? ఇప్పుడు మొత్తం భగవద్గీత అంతా నాశనం అయిపోయిందండి. ఎవరు నేర్చుకునేవాడు లేడండి. ఇక్కడ విశ్వవిద్యా పరిషత్ వాళ్ళకి, RSS వాళ్ళకి బాధలు పట్టుకుని వేడుకుంటే ఒక్కడు రాలేదండి. ఒక్క అబ్బాయి మాత్రం బయట వ్యక్తి ఎవరో కుర్రాడు వచ్చి గురువు గారు భగవద్గీత నేర్పుతారండి అని అంటే ఒక్కడి కోసం సాయంత్రం పూట తీసుకుంటున్నాం క్లాస్. మంచిదే సార్. అట్లాంటి ఇప్పుడు మీరు భగవద్గీత క్లాసెస్ అదే ఫేస్బుక్ మాధ్యమంలో పెడితే ఎవడో నాలంటోడు కూడా వచ్చి వింటాడు కదా, వినడం కాదు నేర్చుకుంటాం కదా సార్. అక్కడ కూడా తిట్లు వస్తాయండి.
నేను చాలా వాటిలో ఇంతకుముందు రామాయణం గురించి, విష్ణు సహస్రనామం గురించి పెట్టినప్పుడు మీరు పాతమైన వీడియో చూడండి, అక్కడ ఎన్ని పూజలు తిట్టారు. స్వామి నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు మనము మహాత్ములకి ఆ రోజు కులాలు ఉన్నాయా లేవో, ఆ రోజు ఎంఆర్ఓ కుల సర్టిఫికేట్ ఇచ్చాడా లేదో, కానీ మనం అనుకుంటున్న ఈ అజ్ఞానంతో అనుకున్న కులాల బేస్ గా నేను ఒకటి అడుగుతున్నాను స్వామి. యాదవుడు చెప్పిన భగవద్గీతను క్షత్రియుడు విన్న భగవద్గీతను ఈరోజు బ్రాహ్మణుడు తలపైన పెట్టుకొని తిరుగుతున్నాడు కదా స్వామి. చివరికి ఒక మాట చెప్తాను. చెప్పండి స్వామి. నేను ఒక వీడియో చేసి పెడతా మీరు చెప్పినట్టు. చెప్పండి స్వామి. మీరు అన్నారు కదా బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతిన్నాయంట, దీనికి కారణం ఏమిటి అని చెబుతూ, ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటే ఇలా చేసినటువంటి ఈ దురాగతాలను చూసే నాకు మండింది కాబట్టి ఇలా చెప్పాల్సి వచ్చింది. అయితే దయచేసి ఇంకొక చిన్న అడిషన్ సార్, ఈ ఏరియాలలో ఈ సంవత్సరాల్లో వ్యక్తుల పేర్లు మీరు చెప్తే ఇంకా మంచిది, చెప్పకపోతే వీళ్ళ ద్వారా జరిగింది కానీ ప్రపంచంలో అందరి బ్రాహ్మణ ద్వారా నాకు జరగలేదు అనేది మాత్రం దయచేసి మీరు మెన్షన్ చేయండి. అంటే మరి అలా చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు మమ్మల్ని గుంటూరు జిల్లాలో ఉండే బ్రాహ్మణులందరినీ తిట్టాడండి, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే బ్రాహ్మణులందరినీ తిట్టాడండి. మీరు అందుకే సార్ నాకు ఈ వ్యక్తి ద్వారా జరిగింది అని మీరు మెన్షన్ చేయండి సార్. అందరూ కూడా ఎక్కడ చాలా దగ్గరలో ఇలాంటి జరిగాయి, చాలా మంది నాతో చెప్పారు. చెప్పిన వాళ్ళని జమ చేయండి. మనమే బడిత పూజ చేయడానికి నేనే ముందుంటాను ఒక సైనికుడిగా. ఈ మధ్యన జరిగిందంటే ఒకటి చెప్పండి సార్. పరిస్థితి అనేది ఇక్కడ లేదండి. ఎక్కడ? పార్వతీపురం మన్యం జిల్లాలో అసలు లేదు. అవును, విశ్వ హిందూ పరిషత్ లేకపోతే మనము సర్సంఘ్ చాలక శ్రీ మోహన్ భగవత్జీ గారి దగ్గర కానీ, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ హెడ్ గారి దగ్గర కానీ మనము అక్కడ విశ్వ హిందూ పరిషత్ శాఖ మొదలు పెట్టడానికి కృషి చేద్దాం. వినండి సార్. అయితే మీలాగే నేను ఆలోచించి ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షత అభియాన్కి ఇక్కడ జిల్లాకి అధ్యక్షుడిగా నాకు ఇచ్చారండి. సంతోషం, మంచిదే. ఇస్తే వీళ్ళు పట్టుకుని మొత్తం మీద జిల్లా మొత్తానికి సరిపోయిన అక్షతలు తయారు చేశామండి. మీరా పంపిణీ దగ్గరికి వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ ఎంటర్ అయ్యారండి. ఎలాగైనా సరే వీడిని అడ్డుకోవాలి అని. సార్ ఆర్ఎస్ఎస్ ఎట్లా అడ్డుకుంటుంది సార్? ఆర్ఎస్ఎస్ కి కులం ఎక్కడిది? ధర్మం తప్ప పంపించిన వాళ్ళు మాట్లాడినవి ఏంటండి? ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారకు విభాగ ప్రచారకు ఆయన్ని దాచిపోయినా కానీ అక్కడ దాసు గారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోమనండి వాటిని. వాళ్ళు అడుగుతున్నారు కదా అక్కడ. అవును, మీరు స్వామి మీరు ఇప్పుడు సంఘ అనేది కులానికి సంబంధించింది కాదు, ధర్మానికి సంబంధించింది. ఎందుకు అంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు వారికి బాధ కలిగింది. ఇదేంటంటే దాచిపోయిలు అనేటటువంటి ఈ అక్షతలు పంచి పెడితే అంతవరకు ఎవరు రాలేదండి. మేము పట్టు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ అడిగాం, అయ్యా మీరు ఎవరి ముందుకు వస్తారా రండి, అన్ని జిల్లాలకి జిల్లా అంతటికి మండలాలన్నింటికి పంచుదామంటే ఒక్కరు రాలే ముందుకి. మా కార్యక్రమాలు ఉన్నాయండి, విశ్వ పరిస్థితి కార్యక్రమాలు కాదు అన్నారు. తీరా చేసిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మడు తెలివిగా ఆలోచించి ఇలాగ కానీ జనాల్లోకి వెళ్ళినట్టయితే దాస్ పైలకి పేరు వచ్చేస్తుంది ఆయన అక్కడ అడ్డుపడి ఇక్కడ మీరు ఎలా చేస్తారండి ఇది మా ఖండ అండి అంటాడు వాడు. సార్ ఇప్పుడు ఆ బ్రాహ్మడికైనా దాస్ సార్ అక్కడున్న బ్రాహ్మణుడికైనా గౌరవనీయులైన దాస్పైల గారికి ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, ఈరోజు సంఘ ఉద్యమం కావచ్చు, లేకపోతే అడవిలో ఉన్న అన్నలు కావచ్చు, సంఘులో ఏ ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంఘ్లో కానీ, అడవిలో ఉన్న నక్సలైట్స్ కానీ, ఈరోజు ప్రజాసేవ చేస్తున్న ఎంతో మంది మహాత్ములు పేరు అనే పేరు కోసము ఏమాత్రం ఆలోచించకుండా నడిచేదే ఆ మహాసంస్థ. అందుకే ఈరోజు అంత గొప్పగా హెడ్గేవార్ గారు దాని నుంచి వచ్చింది. అలాంటి సంవత్సరం ఇలా జరిగిందండి. మరి కార్డు రికార్డ్స్ పెట్టమంటారా సార్? అట్లాంటప్పుడు స్వామి నేను ఖచ్చితంగా ఇది సంఘ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే సామాజిక సమరసత అనే సమరత అని పెట్టి అన్ని సమరసత సేవా ఫౌండేషన్ లో ఉండే పనిచేసినటువంటి వాళ్ళు పనిచేశారు. ఎవరండి? ఎందుకంటే అందులో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిపి. అవును, అలాంటప్పుడు దాన్ని మనము ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ముద్ర ఉండాలి, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ ఇవి కూడా పంచి పెట్టుకుంటే అక్కడ డబ్బులు ఏమి సంపాదించుకోవాలి. నిస్వార్థంగా పనిచేసినటువంటి వాడు చేయకూడదు. స్వామి రామ అక్షతలు అనేది ప్రతి హిందువుకి ప్రతి గడపకి చేరాలని ఒక మహోన్నత కార్యక్రమం చేపట్టబడ్డది. చివరికి నాకు విసుగు పుట్టి జనవరి 16వ తారీఖున వదిలేసి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు మనస్సు బాధపడుతుందని కాచి పెట్టాను. స్వామి మీరు వారణాసి విశ్వనాథుని పేరు చెప్పారు, నేను అక్కడే ఉండి అనుష్ఠానం చేసుకున్నానండి. అందుకని నేను అడుగుతున్నాను, మీరు జనవరి ఎప్పుడు వచ్చారు?
16 నేను జనవరి ఎంట్రీ వరకు అక్కడే విశ్వనాథుడి చెంతే ఉండి అక్కడే సేవ చేసిన వాడిని. అయోధ్య అక్కడ ప్రతిష్ఠకి వెళ్ళాలని 19వ తారీఖు అక్కడికి వెళ్ళాలని 16వ తారీఖు బయలుదేరి వెళ్ళిపోయాను. నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మిమ్మల్ని కొందరు వ్యక్తులు చేసిన ఇరిటేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక వ్యవస్థ మీద అంటే సార్ 2 రకాలుగా ఉంటాయి సార్. నేను ఒకటేంటంటే సైద్ధాంతికంగా, ఇప్పుడు సింపుల్ సార్, నక్సలైట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. స్వామి కొట్టడానికి ఎలాగో వస్తున్నారు, 16వ తారీఖున వస్తారట వీళ్ళందరూ కలిపి 2 బస్సులు వేసుకొని బ్రాహ్మణులందరూ కూడా. ఇక నాకు రోజు ఫోన్లు అవే. ఇక 2 కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఇచ్చారట, ఇది హైదరాబాద్ లో ఒకటి, నర్సరావుపేటలో ఒకటి, సత్తెనపల్లిలో ఒకటి, విశాఖపట్నంలో ఒక 4-5 చోట్ల ఇలా ఇచ్చారట. మొత్తం మీద కేసులు అయితే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు, కోర్టులోకి ఎక్కిస్తారు. కోర్టులో నేను లాయర్ని పెట్టుకోనండి, నాకు అవసరం లేదు. న్యాయాన్ని నేను చేసింది న్యాయం కాదు, అన్యాయం కాదు అని చెప్పుకోవడానికి లేదు, మోసగించడానికి లాయర్ కావాలి. నేను చేసిన దగ్గర నేను చెప్పుకోవడం నాకు అక్కర్లేదు, నేను మాట్లాడతాను. అయితే సార్ నేను ఏమీ అనుకోవద్దు, ఒక డాక్టర్గా, ఒక మానసిక వైద్యుడిగా నేను ఒకటి అడుగుతున్నా. నేను గమనించింది ఏంటో చెప్తాను. ఈరోజు మీరు ఏంటంటే కొందరు వ్యక్తుల ద్వారా జరిగిన అన్యాయం అనుకోండి, అకృత్యం అనుకోండి, దుర్మార్గమైన దుశ్చర్య అనుకోండి, దాని కులం మొత్తానికి మీరు అది వేసేస్తున్నారు ముద్ర. అలా వేయడం ధర్మమా అండి? మా ఊర్లోనే స్వామి, మనం రాక్షసుడు అనుకునే రావణాసుడు, అయ్యా స్వామి, మనం రాక్షసుడు అనుకునే రావణాసురుడి తమ్ముడు విభీషణుడు ఈరోజు 7 చిరంజీవుల్లో ఒకడు. వారు మహాత్ముడు. బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, ఎంతమంది పుట్టారండి. మనము ఒకదాన్ని అనడం కాదు, అందులో మంచిని సేకరించడమే కదా మానవత్వం అనేది. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా వీడియో చేసి పెడతాను. నాకు అనుష్ఠానం సమయం అయింది, సాయంకాలం స్నానం చేసి కొద్దిగా అనుష్ఠానం చేసుకోవచ్చు. నేను కూడా ఏంటంటే, అయ్యా వీరిది ఈ కన్వర్జేషన్ మా మధ్య సాగింది అనేది కూడా నేను జనరల్గా అంటే అసలు మీ అంతర్గతం ఏంటో అందరికీ తెలియజేసే ప్రయత్నం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మీకు రికార్డ్ ఆప్షన్ ఉంది, నాకు రికార్డ్ ఆప్షన్ ఉంది. మాట్లాడింది బహిరంగంగా తెలియజేసి అయ్యా ఇది జరిగింది. అండ్ ఇంకొకటి, ఆ జిల్లెలమ్ముడి ఆ పాఠశాలలో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళందరూ స్వామి ఒకటి మీకు లాస్ట్ ఫైనల్, మీరు ఆ వ్యక్తుల పేర్లు చెప్పండి, ఆ వ్యక్తుల మీద పోరాటం చేద్దాం దయచేసి. ఇది బ్రాహ్మణ కులమనో అలా అంటే సార్ మీకు ఒక విషయం చెప్తున్నా అండి, పిండాకుడు తినే బ్రాహ్మణుడు అని మీరు అన్నారు సార్. పిండాలు ఎలా తింటారు సార్? పిండాకుడు తినే బ్రాహ్మడు అనుకుంటూ మాట్లాడుతున్నారు కొందరు. 16వ కర్మ ఉంటుంది కదా. అవును, 16వ కర్మ ఏంటి అది? నేను అనేది పిండాన్ని తింటాడా బ్రాహ్మడు అని అడుగుతున్నా. పితృకర్మల్లో పెట్టేవి పిండాలే కదా. అవును, షోడశ కర్మలు. షోడశ కర్మలు కాదవి, షోడశమైనటువంటి పితృకర్మ. అదే అండి, షోడశ కర్మ అనేది పితృకర్మ. 15 బతికుండగా చేసేవి, 16వది చనిపోయిన తర్వాత చేసేది కదా. 15 కర్మ అంటారు షోడశ కర్మ అనేటటువంటి దాంట్లో. బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు బ్రాహ్మణ ఇళ్లలో భోజనం చేసేటప్పుడు పితృ దేవతల్ని అనుసరించి, అంటే తండ్రిని, తాతని, ముత్తాతని ఆవాహన చేసి తింటారు, భోజనాన్ని తింటారండి. అయితే ఇది శంకరాచార్యుల వారు ఖండించారు. మండల మిశ్రుడితో జరిగినటువంటి సంవాదంలో ఈ పితృకర్మను ఖండించారు ఆయన. ఇది మాధవ విద్యారణ్య స్వామి వారు శంకర విజయం మీద ఆధారంగా చేసుకొని చెప్తున్నారు. వారు చేసింది ఏంటంటే కర్మ ఒక్కటే ప్రాధాన్యం కాదు, కర్మనే. మండల మిశ్రుడు చేసింది ఏంటంటే వారు చేసింది ఏంటంటే కర్మనే ముఖ్యము అని అన్నారు. మనకే షడ్దర్శనాల్లో ఆఖరి మమ్మల్ని ఏమో దద్దోజనం తింటారు, పులిహారగాడు, దద్దోజనం గాడు అనొచ్చా ఏమండి? మమ్మల్ని మీన్స్ ఎవరినండి, నాకు అది చెప్పండి. మమ్మల్ని మీన్స్ మమ్మల్ని అంటే నాతో పాటు ఉండేటటువంటి నా పరిమళ దేవతలు కావచ్చు, నా ఇంద్రియాలు కావచ్చు, వీటన్ని మేమనే పదమే వాడతామండి. ఓకే, మంచిదే. ఫేస్బుక్ లో ఒరే దద్దోజనం అంటే తప్పలేదండి. అయ్యా ఒక్కటి చెప్తున్నాను, అదే దద్దోజనాన్ని తిరువెంకటేశ్వరుడికి మనం పెడుతుందాం, అదే పులిహోరని జగదమ్మకి పెడుతుందాం. అది ఎకటారిగా ఎవరు మన బ్యాంక్ శర్మ గారని మనకి ఇక్కడ భద్రాచలంలో ఉన్నారండి. ఆయన ఏదో సుబ్రహ్మణ్య రామాయణ శర్మని పెట్టుకుని ఆయన వచ్చి పెట్టేదండి. నాకు అప్పుడు తెలియదు ఆయన ఎవరో. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం జరిగింది ఇది.
ఇది రాముడి మీద బ్రహ్మహత్యా పాతకం గురించి ఆ రోజుల్లో నేను పెట్టాను, ఫేస్బుక్ లో పెడితే నన్ను తిట్టడానికి వచ్చాడండి ఆయన. నీకు ప్రముఖమైన వ్యక్తి అని తెలుసు అనుకుంటాను, ఆయన అన్నదానం చిదంబర శాస్త్రి వీళ్ళంతా కూడా. ఎవరండి? అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఇంకొకరు బ్యాంక్ శర్మ అని, రామాయణ శర్మ అంటారు కదా. ఓకే, నాకు చిదంబర శాస్త్రి గారు తెలుసు, వారు తెలియదు. ఓకే, వారు కూడా అంటే ఈ మాధ్యమాల ద్వారా పరిచయం, కానీ వారిని వ్యక్తిగతంగా చిదంబర శర్మ గారిని కలవలేదండి. మరి చిదంబర శాస్త్రి గారేమో మమ్మల్ని అందరూ నువ్వు రామాయణ చదివేవా, రాముడు ప్రధాన దేవుడు కాదు, హనుమంతుడు ప్రధాన దైవతం అని చెప్పి నాతో వాదించి, రామాయణం ఏముందండి అది చెంబు, రాముడు బిందె అని నాతో వాదించారు, నా మీద విరుచుకుపడ్డాడండి స్వామి. ఇప్పుడు మనకి రామాయణ భారత స్వాతంత్రోద్యమంలో గాంధీని అభిమానించే వాళ్ళు ఉంటారు, అల్లూరు సీతారామరాజు, ఎవరి వ్యక్తిగత భావజాలం వారు పక్కన పెట్టదామండి. రామాయణ మన ఈ అన్నదాన చిదంబర శాస్త్రి ఏంటంటే మహాపండితుడు కదండి, ఆ విషయం అడిగితే ఆయన విరుచుకుపడతారు. అయ్యా నేను ఒక్కటైతే స్వామి, మీరు భార్యను తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చండి, పర్వాలేదు. ఎవరండి? గురువు గారి భార్యతో పెళ్లి చేస్తారు హనుమంతుడికి. సుభద్ర ఎవరండి? సూర్యుడి భార్య కదండి. సూర్యపుత్రిక కదండి సువర్చల, నాకున్న జ్ఞానంతో అడుగుతున్నారు. కాదండి, సూర్యుడి భార్యగానే రామాయణంలో సీతాదేవి అంటుంది, యథా సూర్యం సువర్చల అంటుంది. ఎందుకంటే ఛాయాదేవి వీరు కదా రామాయణంలో సీతాదేవి మాట చెప్తున్నాను. యదా రామాయణంలో రాముడు రావణాసురుడితో అంటుంది, సూర్యుడిని విడిచిపెట్టినటువంటి విడవకుండా ఉన్న సువర్చల వలె నేను కూడా రాముడిని వదిలిపెట్టి ఉండను అంటుంది. సూర్యుని ఇప్పుడు మనకి తండ్రిని బిడ్డ వదలదు కదా. సూర్యుడు మరి హనుమంతుడు పెళ్లి చేసిస్తే ఎక్కడ ఉంటుందండి, హనుమంతుడు వెళ్ళిపోతుంది కదా స్వామి. ఇప్పుడు మీ ఉద్యమము నేను ఒకటి చెప్తున్నా అండి, మీకు వ్యక్తిగత శత్రుత్వాన్ని వ్యవస్థకు అద్దారు, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. వచ్చాయండి అవన్నీ. మీరు హనుమంతుడికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముందండి? బ్రహ్మచారి హనుమంతుడికి అసలు అయ్యిందా అంటే, అదట పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతే చెట్టుకి తిరగేసి కట్టేస్తారట వాటిని. అందుకోసం హనుమంతుడు చిరంజీవి కదా స్వామి, ఎక్కడ చచ్చిపోతాడు హనుమంతుడు? హనుమంతుడు చిరంజీవి కదా, వారికి చావెక్కడిది? అమ్మా అదే కదా మరి వాళ్ళు చెప్పింది. మరి ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, ఎందుకు వాళ్ళు చేశారంటే ఇలాగని చెప్తారు ఆయన. అది చెప్పిన మీకు విజువల్స్ ఉన్నాయా చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర, మీ దగ్గర? పంపిస్తానండి, బ్రాహ్మణహత్య పాతకం చుట్టుకుందని చెప్పిన వాడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు చాగంటి ఇది మీరు డైరెక్ట్ చాగంటి గారితో మాట్లాడారు. బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది, సరే అయితే జరిగింది ఏంది? బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అని అన్నారు, దానివల్ల నష్టమైంది. బ్రహ్మహత్య చేసినంత మాత్రాన రాముడికి ఏం నష్టం జరిగింది? అవునండి, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే అలాంటి వాడిని పూజ చేయకూడదండి, వాడి మొహం చూడకూడదండి. ఎవరిని? బ్రహ్మహత్య పాతకం గురించి మనుస్మృతిలోను వాటిలో చెప్పింది కదండి, అలాగే గరుడ పురాణంలో ఉందండి బ్రహ్మహత్య గురించి. అవన్నీ చూస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, మామూలు జనాలకి మీరు చెప్పిన అంటే నేను అంతో ఇంతో మహా పండితులు కదండి, బ్రాహ్మణోత్తముడు కదండి, ఆయన ఇలా చెప్పచ్చు. అవును స్వామి, నేను అనేది ఏంటంటే రాముణ్ణి మొక్కొద్దని ఆయన చెప్పాడా? రాముణ్ణి మొక్కొద్దు అని చాగంటి కోటేశ్వరరావు చెప్పాడు. రాముడు బ్రహ్మహత్యా పాతకం చేశాడు, అట్లాంటి రాముణ్ణి మనం పూజనీయుడు కాదని ఆయన చెప్పాడా? చెప్పలేదు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని చెప్పాడు ఆయన. మీరు స్వామి మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ కటింగ్ ఇక్కడ కటింగ్ మిక్స్ చేసి మీకు మీరుగా ఒకటి ఊహించుకుంటే ఎంతవరకు కరెక్ట్? శాస్త్రాన్ని చూస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుని వాళ్ళు ఎలా పూజ చేస్తారండి అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు చెప్తారనమాట. అది బ్రహ్మహత్యా పాతకం ఏంటండి? రావణాసురుడిని చెప్పదే అయ్యా, రావణాసురుడిని చెప్తే బ్రహ్మహత్య. ఇప్పుడు రామేశ్వరము ప్రతిష్ట అనేదే అదే ఒక బూటకం అంటారా మీ దృష్టిలో? ఇప్పుడు మరి రామాయణంలో ఎక్కడ ప్రస్తావన ఉందా? అది ఏంటండి రామాయణంలో ప్రస్తావన ఉందా? నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రస్తావన లేనప్పుడు అయ్యా మీరు చేయాల్సింది ఏంటంటే రామాయణంలో ప్రస్తావన లేని అంశాన్ని ఇప్పుడు మనం భారత రాజ్యాంగం లేనిది ఎవడో పొలిటీషియన్ అది ఇది అని చెప్తాడు, ఆ లేని దాన్ని ఇప్పుడు అంటించారు అని మనం చెప్పాలి. కానీ ఏంటి దానికి చాగంటి అయ్యా మనం ఇది దీంట్లోకి వెళ్తే ఈసారి పెద్దది అయిపోతుంది. మీకు చాగంటి కోటేశ్వరరావు చెప్పినటువంటి ఆ వీడియోని వెతికి పంపిస్తానండి. అడిగితే మీ వాళ్ళు కూడా చూపిస్తారండి. బ్రహ్మహత్య పాతకం 3 హత్యలు పట్టుకున్నాయంట. బ్రహ్మహత్య ఒకటే కాదట, వీర హత్య, తేజో హత్య, ఇలాంటివన్నీ. అదే బంగారయ్య శర్మ గారు కూడా అదే చెప్పారండి.
ఇలాంటివన్నీ చెప్తూ రావణాసురుడికి చంపడం వల్ల రాముడికి పెద్ద తప్పు అని ప్రచారం చేయడం. ఎందుకంటే అయ్యా తప్పు నేను అనేది ఏంటంటే తప్పు అన్నారని మీరు అంటున్నారు. అదే రామాక్షతలు మీరెంత బాగా పంచారో చాగంటి వారు పంచున్నారు, బంగారే శర్మ గారు పంచారు. అందరూ పంచుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే మనకి ఆ పేరు కూడా రావాలి కదా, అందుకోసం వెళ్ళి ఉంటారేమో బహుశా. ఆయన పంచిన అంటే వీళ్ళకి రామభక్తి లేదు, వీళ్ళంతా సూడో రామభక్తులనా మీ ఉద్దేశం? రామభక్తి దేనికి అంటే దేనికి చేశారో మన నాకు తెలియదు. మరి రామభక్తి ఉంటే ఎలాగ ప్రచారం చేశారంటే ఆయనకి తెలీదా రామాయణంలో లేదని? ఏంటండి రామాయణంలో లేదని తెలియదు ఆయనకి? ఇది రామాయణంలో లేదని తెలియదు. అవునండి, మీరు రామాయణంలో స్వామి మీకు ఇంకొక విషయం, మీకు భారత ధర్మాసనం అనేది చాలా గొప్పది. డైరెక్ట్గా మీరేంటంటే రామాయణం దాన్ని మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అని మీరు కేసు వేయొచ్చు కదా, న్యాయస్థానం తీర్పిస్తుంది కదా. అయ్యా నేను బ్రతుకు తెరువు కోసమని ఏదో చిన్న పనులు చేసుకుంటూ పల్లెటూరులో అన్ని వదులుకొని 2 నెలలకు ఒక 5,000 ఉంటే నా చాలు అనుకుని జీవిస్తున్న వాడిని. వీళ్ళ కోసం అంటే మీరు రకంగా ఏంటంటే మీరేంటంటే డబ్బు ఆశ లేదు, ఏదీ లేదు, సమాజంలో ఒక మార్పు రావాలని ఆశిస్తున్నటువంటి మహనీయులే కదా. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఈ విద్వేషపూరితమైన ప్రసంగాల బదులు అరే నాయన రామాయణంలో లేదు, నా చేతిలో ఉన్నది ఫేస్బుక్ మాత్రమే, కోర్టుకి వెళ్ళేంత ఓపిక నా దగ్గర లేదు, డబ్బు లేదు, మీరు మీరు కేసు వేసినా సరే మహానుభావులు అందరూ వెనకబడాలి అనుకుంటారు కదా ఆయనకి. కోటేశ్వర శర్మ గారు అంటే మీ అందరూ వెనక ఉంటారు కదండి. ఆయన మీద వేయగలరా? చేస్తే మాత్రం సమాధానం చెప్తాడా? నేను అనేది సార్, ఇప్పుడు కోటేశ్వర శర్మ గారు ఇవన్నీ బదులు నేను అనేది ఇప్పుడేమో వ్యవస్థను టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, మీరు గమ్మత్తు ఏంటంటే మీరు ఎవడో అన్నాడని చెప్పి ఎంటైర్ బ్రాహ్మణ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నాకు వ్యవస్థ కోటేశ్వరరావు అనే వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో కాదు, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందన్నవారు కోటేశ్వర శర్మ గారేనా? అవునండి, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అని కోటేశ్వర శర్మ గారు, బంగారయ్య శర్మ గారు, లేకపోతే ఇప్పుడున్న పవన్ కుమార్ శర్మ కావచ్చు, లేకపోతే మా పైలదాస్ గారు, లేకపోతే ఇంకొక 1 కోటి మంది అన్నంత మాత్రాన రాముణ్ణి పూజించేవాడు అవుతాడా? ఏమో కొన్నాళ్ళు పోయింది, ఏమో ఇప్పుడు మాత్రం రాముని పూజిస్తున్నారంటే ఏ దేవాలయాలు చూడండి, రామాలయాలు చూడండి, అన్ని పూజ కొట్టుకుని ఉన్నాయి. అదే మరి అదే రాముడి భక్తులు ఆంజనేయ స్వామి గుళ్ళు కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి విశేషాలు పోగొడుతుంది కదండి, అందుకే వెళ్తారు. ఇదంతా కూడా వరుసగా వస్తాయండి. రాముని గుళ్ళు పూజ పట్టాయని ఏంది స్వామి, మీరు అలా అనకూడదండి. మీరు మీరు మీ అభిప్రాయాలు దెబ్బతింటే, మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి, కానీ నాదేదో విన్నవించుకుంటున్నాను, మీరు ఏం చెప్తారో చెప్పండి దయచేసి అని చెప్తానండి. అలా చేయండి సార్, అలా చేస్తే నాకు ఈ జీవితంలో ఈ సంఘటన జరిగింది, మీరు ఇది చెప్పండి. అయ్యా, ఆంజనేయ స్వామికి మూలం రాముడు, మొదట రామాలయం దర్శించి ఆంజనేయుని దర్శించండి, ఇలాంటి ధర్మ ప్రచారం చేయండి స్వామి. నేను చెప్తే ఎవరు వింటారండి? ఎందుకు వినండి, మీకు ఒకటే స్వామి, ఈ రోజు మీరు స్వామి మీరు వింటారు, చిదంబర శాస్త్రి చెప్తే వింటారు. నేను వింటాను స్వామి. పైలదాస్ గారు, మీరు చెప్తే నాలాంటోడు వింటాడండి, మీరు చెప్తే. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నింటినీ శ్రద్ధగా విని మీరు నిజాయితీగా చెప్పండి స్వామి, ఏ ఒక్క మాటను తప్పుగా మాట్లాడేనా? లేదండి, కాబట్టి మీరు ఇంకొకటి ఏంటంటే, మీరు అనుష్ఠానం చేస్తున్న వ్యక్తి అయ్యా, అనుష్ఠాన పరులకి మనకి చరిత్రలోనే తెలిసింది, అనుష్ఠాన పరులు ఆవేశం అనే ఒక దాన్ని తీసుకొచ్చుకుంటే ఎంతో మంది గతంలో ఎంత పెద్ద తపస్సులకి ఆవేశం వల్ల చాలా తప్పిదాలు జరిగాయి. దయచేసి మీరు ఆవేశాన్ని విడనాడి అజ్ఞానం పైన ఉద్యమం కొనసాగించాలనే మా ఇంటెన్షన్ అండి. పవన్ కుమార్ శర్మ గారు, నేను అలా పెట్టబట్టే ఎంతమంది ఫోన్ చేశారు. మీరు మళ్ళీ అలా అంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి దాస్ చేశాడు అనేది మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అలా కాదండి, లంకా నగరాన్ని అదే అశోకవనాన్ని పీక్ పాకం పెడితే అప్పుడు వచ్చారు అందరూ. వచ్చినటువంటి వాళ్ళని చంపితే ఆ తర్వాత వచ్చి ఇంద్రజిత్ వచ్చి కట్టేసి తీసుకెళ్ళాడు రావణాసురుడి దగ్గరికి. అప్పుడు వెళ్ళిన తర్వాత రావణాసురుడు చెప్పాడు ఈయన, అంతే కదా. ఓకే, ఇప్పుడు సరే ముందు విధ్వంసం జరగకపోతే కథలకి ఏర్పడదు. ఇప్పుడు జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఉగ్రవాద ఆలోచనలు అంటారు దీన్ని. హనుమంతుడు చేసింది వేరు. హనుమంతుడు వేరే వాళ్ళ పిల్లలని వాళ్ళని వీళ్ళని తల్లుని తిట్లేగా స్వామి. మీరు ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు అలా ఎట్లా చేస్తారండి? అయినా రామదాసుడు
నేను రామానుజ దాసుడిని. రామానుజ స్వామి వారు అలా తిట్టారా? చిన్నజీయర్ వారు తిట్టారా? మీరు ఇంకొకటి అందులో ఇంకోటి ఏంటంటే రామనామోద్యమం జరిపిన మహాత్ముడైనటువంటి శ్రీ 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 త్రిదండి పెద్దజీయర్ స్వామి వారి పేరెత్తారండి. అలాంటి మహాత్ముని పేరెత్తినారే మీరు? వారు ఎంత శాంతస్వరూపులు. వారు కాంచీపుర పీఠంతో అన్ని పీఠాలతో ఎంత మమేకమయ్యే వారు. అసలు వారంటూ లేకపోతే ఈరోజు ధర్మ ప్రచారం ఎక్కడ జరిగేది? అయ్యో, పెద్దజీర స్వామివారిని చిన్నజీర స్వామివారిని ఎంతమంది తిడుతున్నారో స్మార్తులు అని చెప్పుకునే బ్రాహ్మణులు ఎంతో మంది తిడుతున్నారు. మీరు నేను ఒక ఆర్గనైజేషన్ కి చీఫ్ గా ఏకతా యాత్ర చేసే ముందు నేను వెళ్ళి వారికి ప్రణామాలు సమర్పిస్తే వారు కొన్ని ప్రశ్నలు సంధిస్తే వారికి చెప్పి వారి అనుగ్రహంతో మీకు అంతా ఎందుకు నేను అసలు తెలియకని మిస్ అయ్యాను. మీకు మన వీరు సీతారాం బాగ్ స్వామివారు ఉన్నారు కదా, జీయర్ స్వామి వారు, వారైతే నాకు నిజంగా ఆరాధ్య దైవం అండి. నేను ఎలాంటి వారు ఏమంటారు, స్వామివారి పాదపద్మంలో చేరిపోయారు. వారు పెరమాండ పాదసన్నిధిలో కలిసిపోయారు. నేను అలాంటి వారిని. ఇంకొకటి ఏంటంటే స్వామి, ఇప్పుడు రామభద్రేంద్ర సరస్వతి వారు లేరా? కంటి చూపు లేకున్నా కూడా ఆ రామనామ స్మరణనే లేదా? అదంతెందుకండి, మీరు ఇప్పుడు స్మార్తము అని అంటున్నారు కదా, అదే మరి హాయిగా రామనామం చేసుకునేవాడిని. నేను ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, రాముడు నారాయణుడు అనకూడదు అని అన్నదాన చిదంబర శాస్త్రి భద్రాచలంలో ఘోరాపచారాన్ని పుస్తకం రాసినప్పుడు దాని మీద విమర్శ చేయడం కోసం వచ్చి ఇందులో ఇరుక్కుపోయారు. ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఇప్పుడు వచ్చారు మూలానికి. స్వామి, ఈ విషయంలో నేను ఇలా అన్నాను అని రామనారాయణుడి గురించి పోరాటం చేస్తున్న శ్రీ పిఎస్ఆర్ శాస్త్రి గారిని కానీ, లేకపోతే నిజంగా వైష్ణవత్వంలో నేను వ్యక్తిగతంగా గురుతుల్యులుగా భావించి మహాత్ములుగా ఉన్నటువంటి మురళీకృష్ణమాచార్యులు గారిని, అలాంటి మహాత్ములను కానీ, లేకపోతే మొత్తము సమతా ఉద్యమం మొదలుపెట్టినట్టు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు కానీ, లేకపోతే వారి కరకమల సంజాతులైన శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామి వారు కానీ, శ్రీ 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 అహోబిల జీయర్ స్వామి వారిని కానీ, ఎవరినైనా నేను వెళ్తున్న మార్గం కరెక్టా అని వారిని అడగండి స్వామి. ఇలా తల్లిని అనడము, మీరు మార్గాన్ని వినండి, నేను వెళుతున్న మార్గాన్ని చిన్నజీయర్ స్వామి వారు ప్రోత్సహించరు. అలాగే మురళీకృష్ణమాచార్యులు గారు ఇప్పుడు ఇంచుమించుగా 2-3 సార్లు ఫోన్ చేసి, దాస్ గారు మీరు మాట్లాడుతున్న తీరు బాగులేదు, దయచేసి మీరు ఇలాంటి మానేయండి అనేది సార్ చెప్పారు ఆయన. మరి ఇంకేంటండి మహాత్ములు. కొన్ని విషయాలు రామనారాయణ విషయం వరకు మీతో నేను మాట్లాడతాను మీ తరఫున, కానీ మీరు చెప్పింది మరి వింటాను. కానీ నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి మార్గం గురించి మాత్రం మీరు చెప్పకండి, నేను విన్నాను చెప్పేశాను అని. అయితే ఇప్పుడు వింటాను, మీరు చెప్పారు కాబట్టి. కానీ ప్రతి దాంట్లో కూడా ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో అందరిని నేను అనడం లేదు, ఇలా చేసిన వాళ్ళని అంటున్నాను అని చెప్తాను. స్వామి, మీరు వీలైతే గనక అయ్యా ఒక్క 5 నిమిషాలు ఆ జగన్మాత కానీ, ఆ రామచంద్రుడు కానీ, మీకు వీలైతే ఒక్కసారి నేను వ్యక్తిగత కొందరు వ్యక్తుల వల్ల ఈరోజు ఇలా అనాల్సి వచ్చింది, డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ అని నా పేరు మెన్షన్ చేసినా పర్వాలేదు, చేయకుండా పర్వాలేదు, మీరు చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని ఒక్కటి పెట్టండి స్వామి. నేను అనేది ఏంటంటే స్వామి, నేను బాధపడేది ఒకటే అండి. మీరు అమ్మ అని అన్నారు చూసారా, మా అమ్మేం పాపం చేసింది స్వామి మీకు? ఆడవాళ్ళందరూ అలా చేస్తారు. అలా మా అక్కేం పాపం చేసింది స్వామి, మా తల్లేం పాపం చేసి. ఇప్పుడు మీ అమ్మ స్వామి ఇప్పుడు మీ అమ్మగారు మాకు దైవంతో సమానం, మీ భార్య గారు అమ్మగారు మాకు అమ్మతో సమానం, మా అమ్మెంతో మీ భార్య గారు మాకు అమ్మతోనే సమానం అండి. నేను 3 పిల్లల్ని పెళ్లి చేసుకుని స్మార్ట్కి అప్పచెప్పేశానంట. స్వామి, ఎవడో దుర్మార్గుడు అన్న దాని విద్వేషము స్వామి. నాకు మీకు ఒక్క విషయం చెప్తున్నాను స్వామి. ఇది తప్పు అని అయ్యా తప్పని చెప్పాలి కదండి. ఫేస్బుక్ లో వచ్చినప్పుడు ఏమయ్యా మీరు మాట్లాడితే ఆయన మాట్లాడిన దాని మీద అక్కడే మాట్లాడండి. అంటే పిల్లలు జరికెళ్ళడం ఏంటి అని మీరు ఎందుకు మాట్లాడలేదండి? ఎంతమంది ఉంది, ఎవరు మాట్లాడలేదు స్వామి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదండి, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మీకు డైరెక్ట్ గా ఇప్పుడు మనదంతా రికార్డ్ చేసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ గా నేను యూట్యూబ్ లో పెడతాను. ఫేస్బుక్ అనేది చాలా చిన్న మాధ్యమం. ఇది జరిగింది చర్చ అనేది పెడతాను. అందులో న్యాయం ఉందో అన్యాయం ఉందో సమాజం విల్ డిసైడ్. అలాగే సార్. నేను అనేది ఏంటంటే మీరు ఒక్కటే అండి అయ్యా, నేను అనేది అయ్యా, మీ వయసుకి గౌరవం ఇచ్చి మీరు చేస్తున్న నామం ఏదైతే, మీరు ఇంకొకటి వీడియోలో నేను మీతో మాట్లాడడానికి ఏకైక కారణం వెనకాల పెరమాండను పెట్టుకొని మీరు మాట్లాడారు అంటే మరి మీరు పెరమాండ సేవ చేసేవాళ్ళు
ఆ రామచంద్రుడు స్వామి, రామచంద్రుడు రావణాసురుని భార్యను కూడా తల్లిగా చూసినటువంటి రామచంద్రుడి నామ చేసే వీరు దయచేసి బ్రాహ్మణులనే కాదు ఏ స్త్రీని కూడా తప్పుగా అనకండి. ఆ రోజు అహల్య అది చేసింది, ఇది చేసింది, అది చేసిందని మనము స్వామి నేను ఒక్కటి అడుగుతున్నాను స్వామి, ప్లీజ్ కొంచెం ఒక్క మాట వినండి స్వామి. జస్ట్ ఒకటే సెకండ్ స్వామి, ఒకటే సెకండ్ అయ్యా, ఒక సెకండ్ స్వామి. స్వామి వేశ్య వృత్తి చేసిన వాళ్ళంతా పవిత్రము అని మనం అనడం చాలా తప్పు స్వామి. ఏ ఆడవాళ్ళైనా పుట్టుకతోనే వేశ్య కావాలని అనుకోరు స్వామి. వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న దురాగతాలు, వారి ఆకలి కడుపులో ఆ పేగులు మాడుతుంటే తన కన్న బిడ్డలకి కనీసం పాలియలేని స్థితిలో ఈరోజు పెట్టి మనము రెడ్ లైట్ ఏరియాలలో మగ్గుతున్న తల్లులు స్వామి. వాళ్ళు కూడా మనకు ఆరాధనీయులే స్వామి. వాళ్ళు మనతో పుట్టిన మనుషులే స్వామి. వాళ్ళు మన అమ్మలాగే ఆడవాళ్ళే స్వామి. అది కూడా అన్నానండి, వేశ్యలతో పోల్చడం కూడా తప్పే అని కూడా అన్నానండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అందులో ఎక్కువ మంది పవిత్రమైన భావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అలా అంటే ఏమైపోతుంటే వేశ్యల కంటే హీనమైన వాళ్ళ అనే ఇంకా భావజాలం, ఇంకా మాకు చాలా అది ఇంకా పరమాపచారం. అది కూడా అనకూడదు, అయితే అనకూడదండి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఈరోజు పైలదాస్ అనే వ్యక్తిని ఓపెన్ గా చెప్తున్నాను, ఒక దేవుడితో పోల్చడము తప్పే, ఒక మహాత్ముడితో పోల్చడం తప్పే, ఒక పాపాత్ముడితో పోల్చడము తప్పే, ఒక లుచ్చాగాడితో పోల్చడము తప్పే. ఎందుకంటే పైలదాస్ అనే వ్యక్తి ఒక యూనిక్ పర్సన్, పవన్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఒక యూనిక్ పర్సన్. మనకి వ్యక్తిగత భావజాలాలు ఉన్నాయి. మనం అది ఈ ఫోన్ వేరే వాళ్ళండి, నాకు కాదు. అయ్యయ్యా, ఓకే, పర్వాలేదు పర్వాలేదు స్వామి. మీరు కనుక మా వాదనలో నిజం ఉంది, మా ఆవేదనలో నిజం ఉంది అంటే ఇప్పుడు మా బ్రాహ్మణులు కూడా అనుకోవచ్చు ఏంటి, ఎవరైనా కానీ అరే వీటి తగ్గి కాదు. ఒకటేంటంటే ఆనాడు రామచంద్రుడు కూడా ఆంజనేయ స్వామి వారిని పంపించి సంధి అనేది మొదటి నియమం. ఆ సంధికి మీరు సామరస్యపూర్వకంగా సమాధానం ఇస్తారని ఆశించడం అనేది ఒక మనిషిగా నా నియమం. స్పందించడం ఆ రామచంద్రుడి ఆజ్ఞ. మీరు స్పందించేలా చేయడం రామచంద్రుని ఆజ్ఞ. మీరు ఈ ఫోన్ మామూలు ఇందా ఫోన్ చేశారు కదా 7013607270, ఆ ఫోన్ అనేది కానీ అది ఇప్పుడు అవుట్ గోయింగ్ వెళ్ళడం లేదు. అది వచ్చిన పెద్ద బాధ ఏంటంటే దానికి రీఛార్జ్ అయిపోయింది. నేను చేయమంటే చేస్తానండి ఒక సోదరుడిగా. ఎవరి దగ్గర నేను తీసుకోనండి, ఎందుకంటే మేము అనేది ఏంటంటే రామార్పణంగానే కాదండి. ఎవరు ఇచ్చినా సరే నేను పెరుమాళ్ళను కూడా నా సొంత డబ్బులతో నా ఇంట్లోనే పూజ చేసుకుంటాను. నా ఇల్లే దేవాలయంగా చేసుకున్నాను. ఎందుకంటే దేవాలయం దేహో దేవాలయ ప్రయుక్తో జీవో దేవ సనాతన. మీరు దేవాలయాన్ని, మీరు ఇల్లు దేవాలయం అంటున్నారు. నేను అనేది ఏంటంటే స్వామి, మీరు ఇల్లు దేవాలయం అంటున్నారు. నేను అనేది ఏంటంటే పైలదాస్ అనే వ్యక్తికి, అంటే ఓ శరీరానికి సమాజం పెట్టిన పైలదాస్ అనే వ్యక్తి ఏదైతే ఉండదో ఆ దేహమే దేవాలయం అని నేను భావన చేస్తున్నాను. నేను నా ఇంటినే దేవాలయంగా తయారు చేసుకున్నానండి. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళను, నా ఇంటికి కూడా ఎవరిని రానివ్వను. ఎందుకంటే నా ఏకాంతానికి భంగం కలుగుతుంది. ఎప్పుడో ఇలాంటి మాత్రం వీడియోస్ చేస్తుంటాను. మరి నాకు ఉన్నది అది కాబట్టి స్థలం అక్కడి నుంచి చేస్తున్నానండి. స్వామి ఒకటే స్వామి, మీరు ఒక తపస్విగా మారాలి అనుకున్నప్పుడు ఈ మీరు ఇంకో మాట అన్నారు, 2 రోజు బతానో తెలియదని. మీరు ఆ రామనామ మాధుర్యాన్ని పంచండి, ఆ రామనామ మహత్తును పంచండి. ఆఖరికి స్వామి అది మాత్రం జరుగుతూనే ఉంది. మీరు ఎంత వినేటప్పుడు నేను స్థితప్రజ్ఞత్వం గురించి మీరు స్థితప్రజ్ఞత్వం గురించి మాట్లాడే కాబట్టి, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలాంటి వచ్చినా చలించడు, భావోద్వేగాలను పూర్తిగా అదుపులో పెట్టిన వాడే స్థితప్రజ్ఞుడు. సమాజంలో రావణాసురుడు మంచివాడు అనే విధానం వెళ్తే అది మంచిది కాదు కనుక స్వామి మీకు ఒకటి పంపిస్తాను. మొన్న ఒక ఉద్యమ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాదాపు 1000 మంది నన్ను లంజా కొడుకు అని తిట్టినారండి. వాడెవడో తిట్టినంత మాత్రాన నా తల్లి ఏంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. ఇంకొకటి, నేను తెలుగోడుగా పుట్టాను కాబట్టి లంజా కొడుకు అంటే లంజా అంటే ఈ అర్థం అని తెలుసు. నేను ఎక్కడో బెలూచిస్తాన్ లో పుట్టుంటే లంజా అంటే ఈ అర్థం ఏందో నాకు తెలియదు స్వామి. అర్థమవుతుందా? అది స్థిత ప్రజ్ఞత్వం. ప్రతిదీ కూడా మీతో మాట్లాడతానండి. ధన్యవాదములు. ఇది నా నెంబర్ అండి, దయచేసి ఫీడ్ చేసుకోండి. అనుకుంటే 1 గంట తర్వాత 70 ఫోన్ చేయండి సార్. తప్పకుండా స్వామి. నేను మీ విత్ యువర్ పర్మిషన్ మన మధ్యలో జరిగే డిస్కషన్ మాత్రం నేను అందరికీ తెలియజేస్తాను. ఇందులో ఏ మాత్రము మీరు బూతులు మాట్లాడి నేను బూతులు మాట్లాడలేదు. అది తెలియజేసినటువంటిది ఏ మాధ్యమం ద్వారా తయారు చేస్తున్నారో ఆ లింక్ కూడా నాకు పెట్టండి. ఖచ్చితంగా నేను మీకు పెడతానండి.
వాట్సాప్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా. చూస్తాను. మీకు ఆ నెంబర్కి వాట్సాప్ ఉందా? ఇందాక నెంబర్కి వాట్సాప్ ఉందా? వాట్సాప్ ఉందండి, వాట్సాప్ పని చేస్తుంది, ఆ. కానీ ఇది పని చేయదు. సరే అండి, తప్పకుండా. వాట్సాప్ కాల్ అయితే పని చేస్తుంది కదా, బస్ సరిపోతుంది. పని చేస్తుంది కానీ ఎక్కువసేపు మాట్లాడలేను దానికి. పర్వాలేదండి, మీ ఆరోగ్య పరిస్థితి, మీ అనుష్ఠాన సమయము, ఇంకోటి నాకు కూడా నవరాత్రి సమయము. నేను అనేది ఏంటంటే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా మీతో మాట్లాడడానికి అవకాశం కుదుర్చుకొనే చేస్తాను. మీకు స్వామి ఏమాత్రం కనుక ఈరోజు ఎలాంటి ఈ ఆందోళనలు ఇవన్నీ తగ్గించాలని ఎవడైనా కూడా హైప్ క్రియేట్ చేయడం వేరు స్వామి. మీరన్న టెక్నిక్ ఏంటి, హైప్ క్రియేట్ చేయడం, ఏంది ఏదో ఒక మసాలా క్రియేట్ చేయడం. కాకపోతే నేను ఆ భావజాలం కాదు. నేను అనేది ఒకటే ఏంటంటే ఈ దాన్ని సామరస్య పరిష్కారమై ఆ రామచంద్ర ప్రభు దగ్గర అందరూ ఉండాలి. నేను పెడతాను స్వామి. మీకు స్వామి మా వాదనలో నిజం ఉంది అనుకుంటే, మా వాదనలో మా న్యాయం ఉంది అనుకుంటే మీరు ఇమ్మీడియట్గా ఫేస్బుక్లో స్పందించి ఇలా ఫలానా వ్యక్తితో మాట్లాడాను, ఇది జరిగింది అని మీరు పెట్టండి. పెట్టిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అదో పద్ధతి. అంటే నేను పెట్టడం అనేది ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటదంటే, ఇంకొకరి ఫోన్ తోటి వాట్సాప్ దీనికి ఏమంటారు వైఫై తీసుకుని మాట్లాడుతున్నాను, అది వాట్సాప్ వాడుతున్నాను. ఇప్పుడు నా ఫోన్ మాట్లాడడం వాళ్ళ ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను. ఓకే అండి. అందుకని ఆ వైఫైతో వాళ్ళది వాడుకుంటున్నాను కాబట్టి అది. స్వామి మీరు ఒకటే అండి, కావాలంటే మీరు మాకు అప్పు తీర్చినా పర్వాలేదు. నేను అనేది ఏంటంటే ఈరోజు నేను స్వామి నేను అనేది ఏంటంటే మీరు దయచేసి ఒక సామాజికంగా ఇలాంటి అపవాదులు ఇలాంటి ఎవరైనా మీరైనా నేనైనా ఎవ్వరు మనకి క్షంతవ్యులం కాదు కాబట్టి దయచేసి ఈ తొందరగా ఆ మాధ్యమం, ఏ మాధ్యమం అయితే ఫేస్బుక్ ఉందో ఆ మాధ్యమం ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఎవరూ మీకు శత్రువులు కాదు, అంటే రెండోది ఎవరు మిమ్మల్ని వ్యక్తిగతంగా ద్వేషించట్లే. ఈ భావజాలం వాళ్ళే ద్వేషించారు, ఆ భావజాలం కాదు నాది ఒరిజినల్ భావజాలం అనేది మీరు ప్రకటించగలిగితే ఇది మంచిదండి. నేను సమాజానికి మంచిదండి. ఒక 4 రోజుల్లో మీ ఫేస్బుక్ లో ఇది వస్తుందండి. ఎందుకంటే 4 రోజులకి 13వ తారీఖుకి నాకు ఇది పోర్టబుల్ పెట్టాను, ఇది జియో నెంబర్ ని. అయ్యా స్వామి మీకు ఒకటి ఏంటంటే ఈ రోజు రాజుకున్న వేడి మీరు అన్నారు కదా, ఆంజనేయ స్వామి తోకతో అంటించాడు, అలాగే నేను ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేశానని మీరు చెప్పారు కదా. ఈ వేడి అనేది అంత అవసరం లేదు కాబట్టి అయ్యా మీరు పోర్టబుల్ అది కాదు, జస్ట్ ఒక 2 నిమిషాలు ఇది జరిగింది, ఫలానా వ్యక్తితో ఈ చర్చ జరిగింది అని పెట్టేసేయండి. మీరు చేస్తాను. మీరొకరు, తర్వాత రంగాబాబు గారు అని ఒక ఆయన వైఖానస సంఘానికి అధ్యక్షులు, ఆయన కూడా ఉదయం మాట్లాడారు ఇదే విషయం. మీరు ఎలా మాట్లాడారు, ఆయన అలాగా మాట్లాడారు. కనుక మీ ఇద్దరిని మెన్షన్ చేస్తే నేను వీడియో చేస్తాను. మీరు డైరెక్ట్ గా చెప్పండి, మిమ్మల్ని ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించారో వారి పేరు ప్రవర్తించండి. ఎందుకంటే బ్రాహ్మణులు అమాయకులు అయిపోయారండి. ఈ రోజు మీరు అంటుందల్లా ఇది అని వాళ్ళు కన్ఫ్యూజన్ లో నెట్టబడ్డారు. మీరు క్లారిటీ ఇస్తే అది యుద్ధం చేస్తామా లేకపోతే సంధి చేసుకుంటామా ఏంటి అనేది తర్వాత. మిగతా మీ అంతరాత్మ ఏంటో మాకు తెలియాలి కదా. నేను మీ మంచి ఆలోచిస్తున్నాను, చెడు ఆలోచిస్తున్నాను, రామచంద్రుడే మీకు స్ఫురణకి ఇస్తాడు అంతే. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ్. మంచిది.